వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ధర్మపురి పట్టణంలో సంఘీభావ ర్యాలీ. శ్రీ దుర్గా స్వీట్స్ పచ్చళ్ళ షాపును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలు కొనిచ్చిన రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కోసం శ్రీ కోదండ రామయ్య కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆధ్వర్యంలో కోరంగి చెక్పోస్ట్ వద్ద పోలీసుల భారీ తనిఖీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, గుంటూరు సిఐడి కార్యాలయానికి సజ్జల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. గతంలో ఆయన టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A21గా ఉన్నారు. సిఐడి నోటీసులు స్పందించి ఆయన గుంటూరు సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A21గా ఉన్న సజ్జల విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి నోటీసులు. గుంటూరు సిఐడి కార్యాలయానికి చేరుకున్న సజ్జల భారత సైనికులకు బాసటగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం కోసం శ్రీ కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ పాల్గొని మాట్లాడారు. సంరక్షణార్థం దిగ్విజయ సిద్ధ్యర్థం మనోభీష్టవల సిద్ధ్యర్థం సకల ప్రాణీనాం సకల జనానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం రామచంద్ర స్వామి దేవతా అనుగ్రహ సిద్ధ్యర్థం రామచంద్ర స్వామినః ప్రాతకాల సమయ అష్టోత్తరశతనామావళి అర్చనం చ కరిష్యే ధ్యానం. చెప్పండి అందరూ. శ్రీరామచంద్ర స్వామి దేవతాభ్యో నమః. ఓం జైత్రాయ నమః. ఓం జిదామిత్రాయ నమః. ఓం జనశ్రితాయ నమః. ఓం కౌసల్యాయ నమః. ఓం కరద్వంశిన్యే నమః. ఓం వీరాదబడమండితాయ నమః. ఓం విభీషణ ప్రతిష్టాత్రిణే నమః. ఓం హరకోరండ ఖండనాయ నమః. ఓం సప్తదాన ప్రవేత్రిణే నమః. సక్రియాయ నమః. ఓం భూషణ త్రిశోంద్రనే నమః. ఓం త్రిమూర్తవే నమః. ఓం త్రిగణాత్మికాయ నమః. ఓం త్రిలోకాత్మనే నమః. ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః. ఓం త్రిలోకరక్షకాయ నమః. ఓం
ధ్వనినే నమః దండకారణ్యకాంతాయ నమః శాపవిమోహిన్యే నమః ఓం పితృభక్త పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర విజయవంతం కావాలని ఈరోజు ఎండోమెంట్ ఆధ్వర్యంలో ప్రతి దేవాలయంలో కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన కోదండ రామాలయంలో పూజలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్లో పాల్గొంటున్న ప్రతి సైనికునికి వెన్నుదన్నగా బాచటగా భారత పౌరులందరూ కూడా వెన్నంటి ఉంటామని, దానికోసం వారికి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని, రాబోయే రోజులల్లో ఉగ్రవాదం అనే ఊసెత్తకుండా పాకిస్తాన్ మొత్తం ప్రపంచ పటంలోకెళ్ళి తుడిచిపెట్టుకుపోయే విధంగా ఈ ఆపరేషన్ సింధూర ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి యుద్ధ నైపుణ్యం కానీ యుద్ధంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ భగవంతుడు వాళ్ళకి సహకరించాలని, అవసరమైతే భారత ప్రతి పౌరుడు కూడా ఈ యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. భారతదేశం లోపల బయటి ప్రపంచంలో కూడా ఉగ్రవాదాన్ని మొత్తం తుదముట్టించాలని చెప్పి మన దేశం ముందడుగు వేసి అన్ని రకాల పాకిస్తాన్ను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాళ్ళు మన మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మొన్న పహల్గాంలో మన 26 మంది మన పౌరులను చంపిన దుర్ఘటన, దాన్ని మన భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మేము కూడా కొట్లాడదాం, మేము కూడా యుద్ధంలో పాల్గొనడం, వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి పౌరులంతా కూడా ముక్తకంఠంతో అంటున్న సందర్భం లోపల మన జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు పాకిస్తాన్కు ముచ్చెమటలు పెట్టించే విధంగా పోరాటం జరుగుతున్నది. దానికి మన భారత పౌరులందరం కూడా మద్దతుగా ఉండాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని బలపరుస్తూ ఉన్నది. తప్పకుండా పాకిస్తాన్ను తుదముట్టించాలనే ఉద్దేశంతో ఈరోజు పోరాటం జరుగుతూ ఉన్నది. దానికి మద్దతుగా ఈరోజు మేము రామాలయం లోపల రాముడు కూడా ఆ రోజు లంకను దహనం చేసిన విధంగానే మేము భారతీయులంతా కూడా అదేవిధంగా సైనికులకు మనోధైర్యం ఇచ్చి పాకిస్తాన్ను ధ్వంసం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. కాకినాడ జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆధ్వర్యంలో కోరంగి చెక్పోస్ట్ వద్ద పోలీసులు భారీగా తనిఖీలు. భారత్ పాక్ యుద్ధ వాతావరణంలో పోలీసులు తనిఖీలు ఆసక్తికరంగా మారాయి. స్వయంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తనిఖీలను పరిశీలించారు. రక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, ప్రజలు సమన్వయం పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ అందరూ కూడా 9 నుంచి 11 దాకా రకరకాల సెన్సిటివ్ ప్లేసెస్లో, ప్రత్యేకంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్, స్టేట్ బోర్డర్, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ బోర్డర్స్లో, అట్లనే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్, ఎక్కడైనా కాంగ్రిగేషన్ ఆర్ క్రౌడ్ ఉండే ప్లేసెస్లో వెహికల్ చెకింగ్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని డీజీపీ సార్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఇవాళ మన డిస్ట్రిక్ట్లో అట్లనే అక్రాస్ ద స్టేట్ కూడా ఆల్ పోలీస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ ఎస్పీ ర్యాంక్ టు కానిస్టేబుల్ ఆర్ ఆన్ రోడ్స్ అన్ని వెహికల్ చెక్ చేస్తున్నాం. దిస్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఈ హై అలర్ట్ సిచ్యువేషన్లో పోలీస్ ఆర్ దేర్. మేమందరం అలర్ట్గా ఉన్నాము. వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీస్ సిన్సియర్లీ. ఎవరు పానిక్ కావాల్సిన అవసరం లేదు. వీఆర్ ఆన్ ద జాబ్, పబ్లిక్ ఆర్ సేఫ్. ఈ మెసేజ్ వెళ్ళటం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలు కొనిచ్చిన రేవంత్ రెడ్డి. హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన సీఎం అనంతరం హైడ్రా సిబ్బందికి కొత్త వాహనాలు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 55 స్కార్పియోలు, 21 డిఆర్ఎఫ్ ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ కార్లు, ట్రూప్ క్యారియర్ వ్యాన్లు మరియు కొన్ని బైకులు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. క్యూర్ చేయడం జరిగింది. హైక్రాస్ ఇన్నోవా వాహనాలు 4 మరియు స్కార్పియోస్ టీమ్స్ ఒక 55 స్కార్పియోస్ మరియు ట్రూప్ క్యారియర్ వ్యాన్స్, అలాగే బైక్స్ని కూడా ఈజీగా డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. హైడ్రా సరికొత్త వాహన శ్రేణిని ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. డిఆర్ఎఫ్ ఎక్విప్మెంట్తో పాటు ఉన్నటువంటి వాహనాల్ని కూడా మనం చూస్తున్నాం. The huge lineup of Hydra vehicles have just been flagged off by the Honorable Chief Minister. Thank you, sir. Thank you very much. Hydra vehicles flag off చేశారు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకించినటువంటి వాహనాలు మరి ఈ రోజు నుంచి
ఆపరేషన్స్ మొదలు పెడుతుంది హైడ్రా బృందం. హైడ్రా బైక్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. హైడ్రా బృందం వాటిని తీసుకుని కెలామిటీస్ వచ్చిన సమయంలోనూ ఈజీగా అప్రోచబుల్ లేనటువంటి మార్గాల్లో కూడా బైక్స్ ఈజీగా వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అక్కడ ట్రీ కట్టింగ్ ఎక్విప్మెంట్ కూడా ఆ బైక్ మీదే పెట్టడం జరుగుతుంది. వాటిని ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా బైక్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టెక్మాల్ మండల కేంద్రానికి చెందిన సంగారెడ్డి డిఈ అమృత వారి కూతురు సిగ్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో బత్తిని కృష్ణ కుటుంబానికి నిత్యావసర సరుకులు ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. వారి పిల్లలు చదువుల విషయంలో వారి ఇంటి నిర్మాణం తగినంత సాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వారి యొక్క బాగోగులు తెలుసుకొని వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రొల్ల శేషు, సభ్యులు దుర్గేష్ ప్రసాద్, శివ, అనూప్ పాల్గొనడం జరిగింది. మా దుర్గేష్ పెట్టినటువంటి వీడియో చూసి నేను కూడా ఒక మానవతో ఏం చేశానంటే, నా కూతురు పోయినసారి చనిపోయింది, నవంబర్లో చనిపోయింది. ఆమె పేరు మీద స్నిగ్ధ ట్రస్ట్ అని ఒకటి పెట్టాను. ఆ ట్రస్ట్ పరంగా ఎంతో కొంత నాకు తోచిన సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కిషన్ గారికి సాయం చేయడానికి ఈరోజు వచ్చాను నేను. ఈ మా ఆదర్శ యోజన సంఘం పిల్లలు ఇటువంటి కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇటువంటి ఏమున్నా కూడా వెతికి తీయాలి. పాపం ఏమి లేని ఉంటే మనం ఆయన కాడికి మనం సాయం చేయాలి. థ్యాంక్ యూ. వరంగల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్య కుల దైవమైన వాసవి కన్యక పరమేశ్వరి మాత జయంతి శోభయాత్ర బుధవారం సాయంత్రం స్టేషన్ రోడ్డు గల పోచమ్మ దేవాలయం నుండి ప్రారంభమై వరంగల్ చౌరస్తా, పోచమ్మ మైదాన్, ఎంజిఎం బట్టల బజార్, శ్రీ రామలింగేశ్వర ఆలయం వరకు చేరుకుంది. ఈ సందర్భంగా కన్వీనర్ దాచుపల్లి సీతారాం మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న వాసవి మాత జయంతి ఉత్సవాలకు సహకరిస్తున్న ఆర్యవైశ్య కమిటీ మరియు సభ్యులందరూ ధన్యవాదాలు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి నాయకులు, వ్యాపారస్తులు సహకరించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున హాజరైన అందరికీ వాసవి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతున్నారు. జగజ్జనని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి జయంతిని వరంగల్ నగరంలో పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. వాసవి మాత దేవాలయంలో ఉదయం అభిషేకము, అలాగే కుంకుమ పూజలు, అలాగే ఒక 10,000 గాజులతోటి అమ్మవారికి పూజలు చేయడం జరిగింది. అలాగే కొన్ని వేల మందితోటి ఈ శోభాయాత్ర కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. గత 13 సంవత్సరాల నుంచి కూడా వరంగల్ నగరంలో ఈ వాసవి మాత పుట్టినరోజు నాడు అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ఆడపడుచులు, అలాగే వరంగల్లో ఉన్నటువంటి పుర ప్రముఖులు, అలాగే రాజకీయ పుర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా తప్పకుండా అందరూ కూడా హాజరై పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి సుమారు ఒక 6 గంటల సేపు జరిగేటువంటి ఈ శోభాయాత్రకు అన్ని రకాలుగా మా పోలీసు సిబ్బంది కూడా సహకరిస్తున్నందుకు పోలీసు సిబ్బందికి
సహకారం చేసినటువంటి దాతలందరికీ కూడా వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై వాసవి. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 10 రోజులుగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మరోసారి మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు తనిఖీల్లో పట్టుబడ్డ వారి చేత ప్రమాణం చేయించి అనంతరం వారికి రోడ్డు భద్రత నియమాల అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. హోటల్ ఉంటుంది కదా, 35 హోటల్ ఆడ గోడ పెట్ట కాడ ఆయన నాడు చెప్తారు ఆమెను మాటలలో కొడుతూ ఉంది. చేతి దొరుకుతారు కొడుతారట, మంచాలనే ఉంటాడు ఆడ చెప్పండి. అందరూ మేము మనస్ఫూర్తిగా మళ్ళీ తాగి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ చేయమని మద్యం సేవించి వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, 4 వీలర్స్ ఈరోజు మేము వేములవాడ పట్టణ పరిధిలోని డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడిపిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 100 మంది వ్యక్తులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా పట్టుబడిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళా వాళ్ళకి రోడ్డు ప్రమాదాల్లో జరిగే పర్యవసానాలు వాళ్ళకి జరిగే నష్టాలన్నింటినీ కూడా క్లియర్గా వివరించడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ అయిపోయిన వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. కోటపల్లి మండల పిన్నార గ్రామంలో రైతుల ఇళ్లలో చొరబడి బీభత్సం సృష్టించిన ఫారెస్ట్ అధికారులు. ఎప్పుడో దున్నిన భూమిని ట్రాక్టర్లను ఇంటికి వచ్చి తీసుకెళ్లడం న్యాయమేనా? స్త్రీలను పురుషులను అవమానపరిచి ట్రాక్టర్లు తీసుకుపోవడం సమంజసమేనా? న్యాయం చేయండి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు మరియు జిల్లా అధికారులు న్యాయం చేయండి. ఇదివరకు పోడు భూములను కొత్తగా పొరకలు కొట్టి దున్నినచో స్పాట్లో ట్రాక్టర్లో కేసు బుక్ చేసేవారు. కాలం మారింది, ప్రభుత్వం మారింది. శివరాత్రికి దున్నిన భూమి అప్పుడు ఏ ట్రాక్టర్ దున్నారో తెలియదు. దానికి సంబంధించిన ట్రాక్టర్లు ఇంటి దగ్గరికి వచ్చి మహిళలను బెదిరించి తీసుకెళ్లడం వచ్చుట న్యాయమేనా? మరియు పోలీసులు వెంటబెట్టుకు వచ్చుట న్యాయమేనా? న్యాయం చేయండి. కోటపల్లి మండల ప్రజలు కొత్తగా పోడు భూమి వ్యవసాయం చేసేవారు కాదు. తాతలు తండ్రుల నుంచి ఆ పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు బౌర్డర్ లైన్ పెట్టుకున్నారు. ఆ లోపున వీరు వారు వేసిన ఫెన్సింగ్ దాటి వెళ్లడం లేదు. దీనిని కోటపల్లి మండల బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. కోటపల్లి మండల ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో వ్యవహరించండి. ఎప్పుడో దున్ని దానికి ఇప్పుడు కొట్టబోతా అంటే మీరు ఇది కక్షపూర్తంగా నేరమే కదా, ఎప్పుడు దున్నినా కూడా నేరమే. దొరకలే కదా, కేసు పెట్టుకున్నారు. అంటే ఎందుకు దొరకదు? బండి ఉంది కదా, బండి లేదని ఎవరు ఇక్కడ మీరు ఒక ఆఫీసర్ గా మీరు మాట మాట్లాడతారు, మీరు వ్యక్తిగతంగా తీసుకుంటారు. ఇది వ్యక్తిగతమే లేకపోతే అది కాదు, వేరే కాదు. వ్యక్తిగతం కాకపోతే ఏం సార్? 2 నెలల పోటీ ఏం చేసిండ్రు? కాంప్లైంట్ చేసిన పేరు చెప్పుంది. వాళ్ళు ఎందుకు చేసిండ్రో మరి వాళ్ళు ఎట్లా మనుషుల దున్నపోతే మేము అడుగుతాం. వాళ్ళు మనుషులు కాదా మరి? వాళ్ళు లేరా? డిపార్ట్మెంట్ వీళ్ళు ఇదే సంవత్సరం చేస్తున్నాడు సార్. 30 ఏళ్ళ నుంచి మీ ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు. మేము 30 ఏళ్ళు అయితే ఏ గుంట జాగా లేకపోతే నేను ఒక్కనే ఉన్నానా? కోటపల్లి మండలంలో మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో నేను ఒక్కనే ఉన్నానా? నేను ఒక్కనే ఉంటే నేను పెట్టుకోను. ఇది ఎక్కడ ఉన్నా సార్? కోటపల్లి మండలంలో మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఎక్కడన్నా జరిగిందా? అది ఎక్కడికో అప్పు చేసి తప్పు చేసి కిస్తీలు పెట్టాను, ట్రాక్టర్ తెచ్చుకుంటా, ట్రాక్టర్ పట్టకపోతా అంటే మేము వస్తాం కదా సార్. ఆయన వస్తాడు, మీకు మీ పై ఆఫీసర్ అక్కడ కూడా మాట్లాడినాక ఏం చేస్తారో అప్పుడు అవసరమైతే పట్టుకొస్తాం. పండిని 2 నెలల దానికి పట్టుకోమంటే పట్టుకొస్తాం. మీరైతే
మీరు 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 ఆఫీస్కి పోండి, మేము వస్తాం. ఇంకా మీరు FDO గారు రేంజ్ DFO గారు ఉంటే అక్కడికి వచ్చి కూడా మేము మాట్లాడతాం. పంట పండించారు ఆ వెహికల్ కూడా వచ్చిందా? వాళ్ళు గుంజుకపోయే కార్యక్రమం కూడా గుంజుకపోయేటట్టు కూడా చేస్తాం మేము. ఇదే విధంగా చేస్తే వాళ్ళు పట్టకపోతే కిస్తీ కట్టుడు ఉండదు. మరి మీరు పట్టకపోతే కిస్తీ కట్టదా బండిది? కేసులు 10 పెట్టుకోండి. ఏమైతే సార్ కేసులకి ఇక కేసులు పెట్టారు. ఆయన పెట్టుండ్రి, ఆయన తప్పు చేస్తే కేసులు పెట్టుండ్రి. అది ఇప్పుడు ఏమైనా పంట ఉందా సార్? అట్లాగా సార్ మీ యాక్ట్ ప్రకారం వల్ల ఏమైనా పంట ఉందా? ఇప్పుడు ఆ పంట ఏమైనా తెచ్చుకున్నారా? పంట లైన్లు పోండి నేను చూసినప్పుడు మన ఏది బౌండర్ ఉన్న తర్వాత కూడా పొలం పొలాలు పండించుకుంటారు, పంటలు పండించుకుంటారు, ఏది లేదు. కానీ ఆడ బట్టి ఏదో ఖాళీ ఉన్న భూమిలో మీరు ఇప్పుడు వచ్చి 2 నెలల ముందు దున్నిన దాన్ని ఇప్పుడు మేము పట్టుకుపోయి కేసు చేస్తాం, జైలు చేస్తాం, బండి సీల్ చేస్తామంటే అది ఎట్లా? అదే అట్లా ఉండదు సార్. రూల్ ప్రకారం మీరు మళ్ళా బండి వాళ్ళకి టాక్టర్కి వస్తే మీరు పట్టుకోండి, సీల్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. వెహికల్ మాత్రం ఇవ్వను. వెహికల్ ముట్టను, నేను ఇక్కడికైనా వస్తాను. వెహికల్ ఆ ఫోటోలు చూపెట్టి పట్టకపోయి ఫోటోలు. శ్రీశైలంలో సమస్యలపై నేడు విజయవాడలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి కలిసి శ్రీశైలంలో ఉన్న సమస్యలు మంత్రి గారికి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్న మార్కెట్ని, అలాగే గ్రామస్తులకు విద్యుత్ మీటర్లు లేక ఇబ్బందులు గురవుతున్నారని, వెంటనే ఈ సమస్యలు మంత్రి అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ స్పందించి వారికి వెంటనే ఈ సమస్యలు తొలగించి న్యాయం చేయాలని గౌరవ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి నేడు విజయవాడలో వారిని కలిసి శ్రీశైలం మండలంలో ఉన్న సమస్యలను దేవాదాయ శాఖ మంత్రి గారికి, కమిషనర్ గారికి సమస్యలు తెలిపారు. విపరీతంగా చేశారు షిఫ్ట్ చేస్తారు. యాక్చువల్ వాళ్ళు గతంలో వాళ్ళు కట్టేరేంటి వేరు, ఈ మామూలుగా పెట్టిన రెంట్ వేరు. షాప్ సైజ్ ఏమో బాగా తగ్గిపోయింది, ఎక్కడ వాడు జరగడానికి లేదు. కానీ వైఎస్ఆర్ రెండవది రెంటల్స్ కూడా చాలా హై ఉన్నాయి. ఎవరికి నష్టం కాదు. మనం ఆప్షన్లో పెట్టిన రెంటల్స్ కావాలి. ఆప్షన్లో కొన్ని లిమిటెడ్ ఆప్షన్లో 60 ఉంటే మనము ఎక్స్చేంజ్ నుంచి షిఫ్ట్ చేసినట్టు వాళ్ళకి ఆప్షన్ పెట్టలేదు. వాళ్ళకి 10% రేట్ విపరీతంగా ఇంక్రీజ్ చేశారు. షిఫ్ట్ చేస్తారు. యాక్చువల్ వాళ్ళు గతంలో వాళ్ళు కట్టేరేంటి వేరు, ఈ మామూలుగా పెట్టిన రెంట్ వేరు. షాప్ సైజ్ ఏమో బాగా తగ్గిపోయింది, ఎక్కడ వాడు జరగడానికి లేదు. కానీ వైఎస్ఆర్ హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలు కొనిచ్చిన రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన సీఎం అనంతరం హైడ్రా సిబ్బందికి కొత్త వాహనాలు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 55 స్కార్పియోలు, 21 DRF ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ కార్లు, ట్రూప్ క్యారియర్ వ్యాన్లు మరియు కొన్ని బైకులు ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి క్యూర్ చేయడం జరిగింది. హైక్రాస్ ఇన్నోవా వాహనాలు 4 మరియు స్కార్పియోస్ టీమ్స్ ఒక 55 స్కార్పియోస్ మరియు ట్రూప్ క్యారియర్ వ్యాన్స్, అలాగే బైక్స్ని కూడా ఈజీగా డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. హైడ్రా సరికొత్త వాహన శ్రేణిని ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. డిఆర్ఎఫ్ ఎక్విప్మెంట్తో పాటు ఉన్నటువంటి వాహనాల్ని కూడా మనం చూస్తున్నాం. The huge lineup of Hydra vehicles have just been flagged off by the Honorable Chief Minister. Thank you, sir. Thank you very much. Hydra vehicles flag off చేశారు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకించినటువంటి వాహనాలు మరి ఈ రోజు నుంచి ఆపరేషన్స్ మొదలు పెడుతుంది హైడ్రా బృందం. హైడ్రా బైక్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. హైడ్రా బృందం వాటిని తీసుకుని కెలామిటీస్ వచ్చిన సమయంలోనూ ఈజీగా
అప్రోచబుల్ లేనటువంటి మార్గాల్లో కూడా బైక్స్ ఈజీగా వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అక్కడ ట్రీ కట్టింగ్ ఎక్విప్మెంట్ కూడా ఆ బైక్ మీదే పెట్టడం జరుగుతుంది. వాటిని ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా బైక్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.